దిశ ఎడిటర్ కు నమస్తే లీగల్ నోటీసు. మరో 8 మీడియా సంస్థలకు, అందులో ఒకరు ఇండిపెండెంట్ జర్నలిస్టు, అన్రిజిస్టర్డ్ అనాథరైజ్డ్ అని ప్రస్తావన. తప్పుడు రాతలు రాశారనే ఆరోపణ. 100 కోట్ల మేర పరువు నష్టమైంది. ఉద్యోగుల ఉద్వాసన వార్తలకు రియాక్షన్. ఆ వార్తలతోనే సేవ్ అయ్యామన్న ఎన్టీ పాత్రికేయులు చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధమని దిశ. ఇక్కడ నమస్తే తెలంగాణలో ఉద్యోగాలు ఊస్టు అవుతున్నాయి. 20% మంది ఎంప్లాయీస్లకు ఉద్వాసన అని చెప్పి నమస్తే తెలంగాణ వార్తను దిశా పత్రిక రాసింది. అందులో కాలోజీ సీన్ కూడా ఓ నోటీస్ పంపారు. ఏమవుతుందా నమస్తే తెలంగాణ నోటీస్ ఇంటికితో సమానం. ఆడెన్న నాకు పంపలే, ఎందుకంటే నేను ఈయనే చింపి కాల పెడతా కాబట్టి పంపలే. దానికి గౌరవం. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఇది ఎంత పంపిడు 100 కోట్ల మేర పరుగు నష్టమైందట. నమస్తే తెలంగాణకు 100 కోట్ల పరుగు ఉందట. 100 కోట్ల విలువైన పరుగు ఉందట. దానికి భంగం కలిగిద్దట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 కోట్ల పరుగు వేయడానికి వచ్చింది చెప్పురు మీకు. దిశా పత్రిక రాసింది తప్ప. కాలోజీ సీన్కి ఒకసారి ఫోన్ చేయి. ఏమా 100 కోట్ల రూపాయలు మరి క్షమాపణ చెప్పానట బహిరంగంగా. బిజీగా ఉన్నాడుగా, 100 కోట్లు జమ చేస్తున్నట్టు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఆర్థిక ఇబ్బందులు అంటూ నమస్తే తెలంగాణ యాజమాన్యం అందులోని ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న దిశ వార్తను ప్రచురించింది. ఈ వార్త కారణంగానే తమ ఉద్యోగాలు పదిలంగా ఉన్నాయని నమస్తే తెలంగాణ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. అయితే ఇదే అంశంపై మరికొన్ని మీడియా సంస్థలు వార్తా కథనాలు ప్రచురించాయి. ఆలస్యంగా మేల్కొన్న నమస్తే యాజమాన్యం తాజాగా దిశ ఎడిటర్ మార్కండేయతో పాటు మరో 8 మంది మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించిండ్రా. ఈ వార్తలతో తమ సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిన. నీకు పరువు, నీకు నమస్తే తెలంగాణకు ప్రతిష్ట. మా సిగ్గు లేకుండా